వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సర్వోత్తమ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి, నమస్కారం. ఓకే, ఏంటి యుఎస్ బోర్ కొట్టిందా? బోరు యుఎస్ కొట్టలేదండి, కాకపోతే మన ప్రాంతం మీద ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ప్రేమ ఎక్కువైంది అనుకోవాలి. ఎందుకు అంత ప్రేమ వచ్చింది ప్రాంతం మీద? ఈరోజు కొత్తగా వచ్చింది కాదు, అంటే స్వతంత్రం ముందు నుంచి కూడా మా కుటుంబం మొదటి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. సో కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రాంతానికి సేవ చేయవచ్చు అని చెప్పి ఆ రోజు ముత్తాత గారు, తాతగారు, తర్వాత నాన్నగారు, పెదనాన్నగారు అందరూ సేవ చేస్తూ వచ్చారు. సో ఆ ప్రాంతం మీద ప్రేమ అనేది చిన్నప్పటి నుంచి కూడా నేను కూడా ప్రాంతాన్ని తరచుగా అక్కడ గడపడము, హాలిడేస్ ఏ హాలిడే వచ్చినా కానీ మేము విదేశాలకు పోయేవాళ్ళం కాదు, వేరే ప్రాంతానికి పోయేవాడిని కాదు. నేను వెళ్ళి మా ప్రాంతంలోనే సెలవుల్లో మా గ్రామంలో గడిపేవాడిని. ఆ విధంగా ప్రాంతం మీద ప్రేమ మొదటి నుంచి ఉన్నది. సో ఆ ప్రేమని లాక్కొచ్చింది తప్ప ఇంకోటి కాదు. సో ప్రాంతాలకు సేవ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ వల్ల అవుతుంది, ఇతర పార్టీ వల్ల కాదంటారా? అంటే మేము ఒక ఐడియాలజీ బేస్డ్ రాజకీయం చేసాం. అంటే మీరు ఎంతోమంది ఈరోజు ఎట్లా చేస్తున్నారంటే పవర్ని ఉపయోగించుకొని ఏ రోజైతే ఏ పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీ అధికారంలో పోవడం జరుగుతుంది. కానీ మేము ఎప్పుడైనా కానీ నమ్మింది ఏంటంటే మా సిద్ధాంతానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అనేది మాకు చాలా దగ్గరగా ఉంటుంది. మేము నమ్మిన ప్రాంతాన్ని కానీ ప్రజలకు సేవ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లే అవుతుందని గట్టిగా నమ్మిన వ్యక్తులు మేము. ఎంతమంది వేరే ముఖ్యమంత్రులు వచ్చి మమ్మల్ని ఆహ్వానించినా, వేరే పార్టీలకు ఆహ్వానించినా కానీ దాన్ని ఎక్కడ కూడా ఏ రోజు కూడా చేయకుండా చేశాం. మీ సిద్ధాంతాలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఒకటే అంటున్నారు కదా, సరే మీ సిద్ధాంతాలు ఏంటి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఏంటి అసలు? ఒకటి, మేము నమ్మింది ఏంటంటే సెక్యులర్ భావజాలాలతోటి మేము పనిచేయాలనేది మా ఆలోచన. మొదటి నుంచి కూడా నేను పెరిగింది హైదరాబాద్లో. నాకు చాలామంది ముస్లిం ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా పెరిగాం. పండుగ వచ్చినా కానీ ఇద్దరం కలిసి జరుపుకోవటం, అలాంటి సెక్యులర్ భావజాలం. రెండవది సోషల్ భావజాలం, అంటే సోషల్ మైండ్ సెట్ తోటి పనిచేసాము. బీదవానికి సర్వీసెస్ అందాలనే ఆలోచనతో పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకోసం ఈ రెండు ఐడియాలజీ మా కుటుంబ ఐడియాలజీ చాలా దగ్గర అని భావిస్తాను. కాంగ్రెస్ పార్టీలో ఫ్యాక్షన్ నేపథ్యం కూడా ఉంటుందా? కాంగ్రెస్ పార్టీలో మేము రాకముందు మా ప్రాంతాలు తుంగతుర్తి ప్రాంతం ఏదైతే ఉందో నల్గొండ జిల్లాలో రాయలసీమని తలమించిన ఫ్యాక్షనిజం ఉండేది ఒకప్పుడు. కానీ మా నాన్నగారు గెలిచిన తర్వాత ఆ ప్రాంతంలో డెవలప్మెంట్ చూసినారు ప్రజలు. తర్వాత ఫ్యాక్షనిజంని క్రమేపణ తగ్గుతూ వచ్చింది. 85 ఎలక్షన్ మా నాన్నగారు మొదటిసారి ఎలక్షన్ పోటీ చేసినప్పుడు ఎన్నో బూతుల్లో కాంగ్రెస్ ఊర్లలో వేరే పార్టీ వాళ్ళ ఏజెంట్లు కూర్చునే వాళ్ళు కాదు, వాళ్ళ ఊర్లలో మా పార్టీ ఏజెంట్లు కూర్చునే వాళ్ళు కాదు. అంత రిగ్గింగ్ ద్వారానే జరుగుతూ వచ్చింది. అలాంటప్పుడు మా నాన్నగారు రాజకీయ అరంగేట్రం చేసినప్పుడు ఆయనకు 31 సంవత్సరాలు. ఆ రోజు 27 మంది తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ అడిగినారు. అందరికంటే తక్కువ వయసున్న మమ్మల్ని, మా నాన్నగారిని ఆ రోజు రాజీవ్ గాంధీ గారు గుర్తించి మరీ టికెట్ ఇచ్చినారు. ఆయన యూత్ కాంగ్రెస్లో ఎన్ఎస్యూలో చేసిన సేవలను గుర్తించి ఆ రోజు టికెట్ ఇవ్వలేదు. ఎందుకు మీ నాన్నగారిని గుర్తించారు ఆ రోజు? ఎన్ఎస్యూ సేవలు ఒకటేనా, మిగతా కార్యక్రమాలు ఏమన్నా? అంటే ఆ రోజు ఆ తుంగతుర్తి ప్రాంతంలో చాలాసార్లు కమ్యూనిస్టులు గెలిచి అది కమ్యూనిస్టు కంచుకోటగా ఉండేది. కాంగ్రెస్ అభ్యర్థి నామమాత్రమే పోటీ ఇచ్చేవారు కానీ ఎప్పుడు కూడా గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. అలాంటప్పుడు రాజీవ్ గాంధీ గారు యువకులను ప్రోత్సహించాలి, యువకుల ద్వారానే కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంతంలో విజయం సాధిస్తారని చెప్పి వారి భావనతోటే ఆ రోజు మా నాన్నగారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే మీ నాన్నగారు వచ్చేంత వరకు అక్కడ ఫ్యాక్షన్ ఎక్కువగా ఉన్నది, నాన్నగారు వచ్చిన తర్వాత అభివృద్ధి చూసి ఫ్యాక్షన్ రూపురేఖలు మారిపోయి అంటున్నారు కదా మీరు. మీ నాన్నగారు వచ్చినా కూడా సంకినేని వెంకటేశ్వర్లు గారికి మీకు పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది, వర్గపోరు జరిగింది. ప్రతి ఎమ్మెల్యే ఎలక్షన్స్లోనూ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, సర్పంచులను గెలిపించుకోవడానికి బాంబులతో ఆటలాడుకున్నారు. ఆ రోజులు లేవంటారా? అంటే మీరు ఆ వర్గంపై బాంబులు, ఆ వర్గం మీపై బాంబులు వేసిన రోజులు లేవంటారా? అంటే అది ఇప్పుడు గ్రామాల్లో ఇప్పుడు కూడా మీరు ప్రాంతాన్ని పర్యటించినట్టయితే 85 పూర్వము ప్రతి గ్రామంలోని చనిపోయిన వ్యక్తులకు స్తూపాలు ఉంటాయి. ఇటు కాంగ్రెస్ స్తూపాలు ఉన్నాయి, అటు కమ్యూనిస్ట్ పార్టీ స్తూపాలు ఉన్నాయి, వివిధ పార్టీల స్తూపాలు ఉన్నాయి. సో మేము వచ్చిన తర్వాత కూడా కొంచెం సమయం పట్టింది. ఏంటి అంటే ఎందుకంటే బంధువులు ఉంటారు, ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా తేరుకొని ఇది
కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి. ఎందుకంటే మేము ఆపలేని పరిస్థితి కొన్ని సంవత్సరాలు పట్టింది, అంతే తప్ప మేము వచ్చి ప్రోత్సహించింది లేదు, చేసింది లేదు. మేము వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే ఆలోచనతో చేసినాం. సంకినేని వెంకటేశ్వరరావు గారు 85లో 89లో మా నాన్నగారు ఎమ్మటే ఉన్నారు. అంటే ఆయన వేరే పార్టీ కాదు, ఆయనది కూడా సొంత గ్రామం తుంగతుర్తి గ్రామమే. సో మా గ్రామమే చేపట్టి ఆయనది వేరుగా ఉన్నది లేని లేదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.